ఐశ్వర్య, మనందరికీ ఆకలి తీర్చే పార్వతికి ఆ రాక్షసి పురుగులన్నం పెడుతుంటే నా గుండె తరుక్కుపోతోంది. అవునాంటీ, మనమే వెళ్ళి పార్వతికి కడుపు నిండా భోజనం పెట్టొద్దాం. త్వరగా క్యారేజ్ పెట్టమ్మా. పాపం కడుపులో బిడ్డ ఎంత అల్లాడిపోతుందో ఏంటో. మంచి మంచి వాళ్ళకే వస్తాయి ఆ మాయిదారు రోగాలు. దానికి తప్ప దాన్ని జిమ్మడిపోను. పద. ఆంటీ, నేను భవానీ ఆంటీ స్టేషన్కి వెళ్ళి పార్వతికి భోజనం పెట్టొస్తాం. నేను మీతో వస్తాను. నా పార్వతికి నా చేతో తినిపిస్తాను. నా పార్వతిని చూడాలి. పదండి. బ్రో, నేను వస్తాను, పదండి. ఆగండి. ఆ క్యారేజ్ పక్కన పెట్టండి. మీరు భోజనం తీసుకెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, మామ్, అలా అంటావేంటి? వదిన అక్కడ ఆకలితో ఉంది. పార్వతి, మనం భోజనం తీసుకొస్తామని ఎదురు చూస్తూ ఉండదు. నా వాడు నాకు అండగా ఉంటారు, నన్ను తీసుకెళ్లడానికి వస్తారు అనే ధైర్యంతో ఎదురు చూస్తూ ఉంటుంది. మనం వెళ్లాల్సింది పార్వతి కన్నీరు తొడవడానికి కాదు, ఆ కటకటాల నుంచి బయటికి తీసుకురావడానికి. అవును నాన్న, అఖిల చెప్పింది నిజం. కానీ మనం తన్నెలా బయటికి తీసుకురాగలం బావుగారు? అప్పటి వరకు అలా పార్వతిని ఎలా పస్తులుంచుతాం? పార్వతి ఇంట్లో అడుగు పెట్టే వరకు ఎవరూ మెతుకు కూడా ముట్టుకోకూడదు. ఎలాగైనా పార్వతి రావాలి. అందరం కలిసి పచ్చటి అరిటాకులో భోజనం చేయాలి. పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అలాగే పదండి. పద.